శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి లీలల కార్యక్రమానికి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఆరోగ్యము ఇలా ఏదైనా మీ కోరికలు లేక సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీ జీవితము ఆనందంగా సంతోషంగా ఉండాలని మనము సాయిబాబాను మనస్ఫూర్తిగా మన సాయి లీలల ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అండ్ కమెంట్స్లో టైప్ చేసి లైక్ చేయగలరు. అలా చేయడం ద్వారా మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీల ఒక సాయి భక్తురాలిదండి. తను జర్మనీలో ఉంటారు. ఈ విధంగా అన్నారు: ఓం సాయిరామ్. నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను అంటే కేవలం దానికి బాబాయే కారణం. నాకు జరిగిన లీలలలో ఈ లీల ఒక మిరాకిల్. నా లీల ఇక్కడ మీతో షేర్ చేసుకోవడము నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పాపను రోజు ప్లే స్కూల్కి మా హస్బెండే డ్రాప్ చేస్తూ ఉంటారు. ప్లే స్కూల్ మా ఇంటి దగ్గర నుండి 13 కిలోమీటర్లలో ఉంటుంది. సో కార్లోనే డ్రాప్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి మా హస్బెండ్ ఆఫీస్ ట్రిప్ మీద వేరే ఊరు వెళ్ళారు. నాకు ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే చాలా భయంగా ఉండేది. అప్పుడు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా బాబా ఫోటోకి మొక్కుకొని బాబా సేఫ్టీగా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి అని మొక్కుకొని వెళ్ళేదాన్ని. ఆ రోజు పాపను నేనే తీసుకెళ్ళాను. మార్నింగ్ టెన్షన్లో హడావుడిగా మొబైల్ తీసుకెళ్లకుండా స్టార్ట్ అయిపోయాను. నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే డ్రైవింగ్లో నేను నావీ యూస్ చేయడం నాకు రాదు. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఓన్లీ రూట్స్ బ్లైండ్గా గుర్తుపెట్టుకొని సేమ్ రూట్లో వెళ్తూ ఉండేదాన్ని. నేను మోస్ట్లీ షార్ట్ డిస్టెన్సెస్ మరియు తెలిసిన రూట్స్ మాత్రమే డ్రైవ్ చేసేదాన్ని. ప్లే స్కూల్ రూటు నాకు బాగా తెలుసు. సో పాపని ఏ ప్రాబ్లం లేకుండా డ్రాప్ అయితే చేసేసాను. కానీ వచ్చేటప్పుడు ఎప్పుడూ వచ్చే రూటు బ్లాక్ చేశారు. రోడ్ వర్క్ జరుగుతోంది అక్కడ. నేను ఏమో రైట్ తీసుకోవాలి. అక్కడ చూస్తే బ్లాక్ చేశారు. అది చూసి నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా నేను ఇంటికి వెళ్ళడము అని. కాల్ చేయడానికి కూడా మొబైల్ లేదు. నాకేమో నావీ సెట్ చేయడం కూడా తెలీదు. నావీ సెట్ చేసి డ్రైవ్ చేయడం కూడా నేను ఎప్పుడూ ముందు ట్రై చేయలేదు. పైగా ఇప్పుడు రోడ్డు మీద కార్స్ మధ్యలో ఉన్నాను. అసలు అప్పుడు నేను పడ్డ టెన్షన్ నాకే తెలుసు. నాకు ముందే కొంచెం టెన్షన్ ఎక్కువ. ఆ సిచ్యువేషన్లో నాకున్న ఒకే ఒక హోపు బాబా. అప్పుడు బాబాను నా మనసులో తలుచుకొని ఇలా వేడుకున్నాను: బాబా, నువ్వే నా దిక్కు తండ్రి, ఎలాగైనా నన్ను ఇంటికి చేర్చు అని బాబానేమో నా మనసులో కంటిన్యూస్గా చాట్ చేసుకుంటూ ఉన్నాను. నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏ కార్స్ అయితే రైట్కి వెళ్ళాలని ఆగి ఉన్నాయో నాలాగా, వాళ్ళు ఏ సైడ్కి వెళ్తున్నారో అబ్జర్వ్ చేసి వాటిలో ఒక కార్ని సెలెక్ట్ చేసుకుని నంబర్ ప్లేట్ మీద ఉన్న నంబర్ గుర్తుపెట్టుకున్నాను. బాబా మీద నమ్మకము, విశ్వాసము ఉంచి ఆ కార్ ఏ డైరెక్షన్ వెళ్తుందో అలా నేను స్టార్ట్ అయ్యి వెళ్ళాను. అప్పుడు కంటిన్యూస్గా నా మనసులో నేను బాబా నేమ్ చాట్ చేస్తూనే ఉన్నాను. ఆ కార్ ఏమో ఫాస్ట్గా వెళ్తోంది. నాకు కొత్త రూట్స్ అవ్వడం వలన నేను అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయలేకపోతున్నాను. మధ్యలో సడన్గా నేను కార్ని మిస్ అయిపోయాను. ఇక నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆ ప్లేస్ అయితే నేను ఎప్పుడు మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు కూడా చూడలేదు. అక్కడ నాకైతే ఏం చేయాలో కూడా దిక్కు తోచటం లేదు. అక్కడ ఏమో 3 రూట్స్ ఉన్నాయి. నాకైతే ఏ రూట్ ఎంచుకోవాలో ఐడియానే లేదు. బాబా మీద నమ్మకంతో ఒక రూట్ అయితే ఎంచుకున్నాను. అక్కడ లక్కీగా మళ్ళీ నాకు ఆ రూట్లో కారు కనిపించింది. అక్కడ సిగ్నల్ పడి ఉండడం వలన ఆ కార్ అక్కడ స్టాప్ అయ్యింది. మళ్ళీ తరువాత ఆ కార్ని స్లోగా ఫాలో అయ్యాను. బ్రిడ్జ్ మీద వరకు వచ్చేసాము. అది నేను రెగ్యులర్గా వెళ్ళే రూటు. అలా ఆ కార్ని ఫాలో అవడం వలన నేను వెళ్ళే రూట్ వరకు వచ్చేసాను. నాకు ఆ రోజు ఎంత హ్యాపీగా అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను. ఇది కేవలం బాబా వారి మిరాకిలే. నేను ఎప్పుడూ కొత్త రూట్స్లో డ్రైవ్ చేసిందే లేదు. అలాంటిది నేను బాబా మీద నమ్మకము, విశ్వాసముతో ఒక కార్ని చూస్ చేసుకుని ఫాలో అయ్యి నాకు తెలిసిన రూట్ వరకు వచ్చేసాను. తర్వాత హ్యాపీగా ఇంటి వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇలా బాబా నన్ను సేఫ్టీగా ఏ ప్రాబ్లం లేకుండా ఇల్లు చేర్చారు. బాబా పాదపద్మములకు నా శతకోటి వందనాలు అని రాశారండి. ఇదండి ఈరోజు సాయి లీల.
మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ లేక సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది. ఖచ్చితంగా బాబా హెల్ప్ చేస్తారు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబాని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, మా బాబు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. వాడు అంత కష్టపడి చదవడు, అందుకనే హాస్టల్లో వేశాము. వాడికి ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చి అలాగే ఇంజనీరింగ్లో మంచి కాలేజీలో సీట్ వచ్చేలా చేయి తండ్రి అని బాబా వారిని వేడుకుంటున్నారండి. మనం కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా వారి అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో మంచి సీట్ రావాలని మనస్ఫూర్తిగా బాబా వారిని ప్రార్థిస్తున్నానండి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నా, డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. ఓం సాయిరామ్.